బంగారు వర్ణపు సవన్నా అడవుల లోతుల్లో కేసరనే మహాసింహం జీవించేది. ఒకప్పుడు అతని గర్జనతోనే ఆ అడవులన్నీ కంపించేవి. తరతరాలుగా అతని గుంపు ప్రకృతి సమతుల్యతను కాపాడుతూ, అవసరమైనంత మాత్రమే వేటాడుతూ, అడవుల నిశ్శబ్ద నియమాలను గౌరవిస్తూ జీవించేది. కాని ఒక సంవత్సరం మనుషులు అక్కడికి వచ్చారు. అగ్ని ఉగిరే తుపాకులు, గర్జించే యంత్రాలు, కళ్లలో దాహంతో. వారు చెట్లను నరికేశారు, నదులను విషపూరితం చేశారు. బ్రతకడానికి కాదు, ఆనందం కోసం జంతువులను వేటాడారు. ఒక క్రూరమైన సాయంత్రం వారు కేసర్ భార్యను చంపి అతని పిల్లలను బంధించారు. ఆ భూమి మొత్తం విషాదంతో తడిసిపోయింది. విషాదం కోపంగా మారింది. కేసర్ గర్జన మారిపోయింది. అది ఇక ఆధిపత్యం కోసం కాదు, న్యాయం కోసం వచ్చిన అరుపు. ప్రతి రాత్రి అతను చీకట్లలోనుంచి మనుషుల శిబిరాన్ని గమనించాడు. వారి అలవాట్లను, భయాలను, బలహీనతలను నేర్చుకున్నాడు. వారు అనుకున్నట్లుగా అతను మూగ జంతువు కాదు, అతను సహనంతో కూడిన తెలివైన రాజు. చంద్రులు మేఘాల వెనుక దాగిన ఒక చీకటి రాత్రి కేసర్ దాడి చేశాడు. అందంగా కాదు, వారి సరుకులను ధ్వంసం చేశాడు. వాహనాలను తలక్రిందులు చేశాడు. వారు దోచుకున్న నీటి వనరుల దగ్గరకు వెళ్లనీయకుండా తరిమేశాడు. అతని ఉనికే గోర్లకంటే ఎక్కువ భయాన్ని పంచింది. దయ్యపు సింహం కథలు గ్రామాల్లో వ్యాపించాయి. వేటగాళ్లు సవన్నాలోకి అడుగుపెట్టడానికి కూడా భయపడ్డారు. రోజులు గడిచే కొద్దీ మనుషులకు ఏదో తప్పు జరుగుతోందని అర్థమైంది. పంటలు పండలేదు, యంత్రాలు పనిచెయ్యలేదు, భూమే ఎదిరించినట్లు అనిపించింది. చివరకు ఒక జ్ఞానవంతుడైన పెద్దమనిషి నిజాన్ని గ్రహించాడు. ప్రకృతి ప్రతీకారం తీర్చుకుంటోంది. మనుషులు బంధించిన సింహపిల్లలను తిరిగి తీసుకువచ్చారు. ఆయుధాలను పాతిపెట్టి నిశ్శబ్దంగా సవన్నాను వదిలి వెళ్ళిపోయారు. మళ్లీ ఉదయం ఉదయించగా కేసర్ ఒక కొండపై నిలబడి ఉన్నాడు. అతని పక్కన అతని పిల్లలు. అతనిక ప్రతీకారం కొనసాగించలేదు. అతని సందేశం స్పష్టంగా ఉంది. ఈ భూమి ఎవరిదీ కాదు, అందరిది. ఆ రోజునుంచి మనుషులు కేసర్ పేరును గౌరవంతో పలికారు. సవన్నా మళ్లీ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంది, తన నిజమైన రాజు కళ్ల కింద.